వలలు తెగితే కుట్టుకోగలరు, కానీ బతుకు వలయానికి కేసుల ముళ్ళు పడితే ఎలా? సముద్రపు అలల మీద తిరిగే పడవ కోర్టు మెట్లు చుట్టూ తిరగాల్సొస్తే ఆ కడుపు కోతని ఏమని వర్ణించాలి? అంటే అందరికీ మత్స్యకారులకు అందరికీ అది ఓకే, కానీ వాళ్ళు మాకు మా సొంతం, దీంట్లో మీరు రాకూడదు అందరినీ గొడవ చేస్తున్నారు. మా వాళ్ళు అక్కడ పోతే వాళ్ళు కొట్టేది. అలల సవ్వడికి అలవాటైన ప్రాణాలు వివాదాల్లో ఇరుక్కుని ఏడుస్తుంటే చేపల వేటతో నిండాల్సిన ఆ కుటుంబాలు ఎంతలా అల్లాడిపోతాయి. న్యాయం కోసం కార్చే కన్నీళ్లు సముద్రపు ఉప్పు నీటి కంటే ఘాటుగా ఉండడంతో జాలర్ల వేదన తీరని శోకంలా మారింది. కోడికతో మూసుకుపోయిన ముఖద్వారాలు, వివాదాలతో బందీలుగా మారిన బతుకులు, మన హక్కులు వాళ్ళు వచ్చి మనల్ని దౌర్జన్యం చేస్తున్నారు. ప్రళయ కావేరి గంగపుత్రుల కన్నీటి కావేరిగా మారిందా? మన ఆంధ్ర పాటలో మనం పని చేస్తే ఎందుకు వాళ్ళు వచ్చి కొడుతున్నారు? దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్. 7 దశాబ్దాలుగా వేలాది జాలర్లకు అన్నం పెట్టిన ఈ సరస్సు నేడు కన్నీటి కథకి వేదికగా మారింది. సరిహద్దులనేవి భూమిపై గీసే గీతలు మాత్రమే, కానీ ఆకలి ఆ గీతలను గుర్తించదు. అలలపై బతికే గంగపుత్రులకు సముద్రమే ప్రపంచం, చేపలే జీవితం, వలలే జీవనాధారం. అయితే అలాంటి జీవనోపాధి ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. కోడికతో ముఖద్వారాలు మూసుకుపోవడంతో చేపల వేట తగ్గిపోయింది. తమిళనాడు వైపు వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొనడంతో ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య ఘర్షణలు, కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే బాధలు నిత్యకృత్యంగా మారాయి. క్షేత్రస్థాయిలో మత్స్యకారులు పడుతున్న కష్టాలని కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తోంది టీవీ9. అంటే వాళ్ళు బోట్లు కట్టేదాన్ని కూడా వాళ్ళకి స్థలం లేదు, ఉంటే కూడా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఉక్కై వాళ్ళకి దగ్గర, మనం ఇక్కడి నుంచి దూరంగా పోవాలా. మనం పోయే లోపల ఏంటంటే మన స్థలంలో వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళు ఆక్రమించుకుంటే మనం పోయి అడిగితే దీనిలో పెద్ద గొడవలు వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య పులికాట్ సరస్సు సమస్య ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఈ వివాదం రగులుతూనే ఉంది. మత్స్యకారుల మధ్య ఘర్షణలు, వివాదాలకు దారితీస్తూనే ఉంది. గతంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ముఖద్వారాలు ఆ తర్వాత అవి పూర్తిగా కూడా మూసుకుపోయాయి. సో వాటిని తొలగించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేపట్టలేదు. దీంతో అందరూ కూడా ఏపీ నుంచి తమిళనాడు వైపు చేపల వేట కోసమని వస్తున్నారు. వచ్చినటువంటి సందర్భంలో వివాదాలు, ఘర్షణలు అనేటివి జరుగుతున్నాయి. పులికాట్ సరస్సు ఆంధ్ర, తమిళనాడు మధ్య విస్తరించింది. 620 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన సరస్సు ఆంధ్రాలో 84% ఉంటే తమిళనాడులో కేవలం 16% మాత్రమే ఉంది. భూభాగం ఏపీలోనే ఎక్కువగా ఉన్నప్పటికీ నీటి శాతం తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు మన మత్స్యకారులకు తీరని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఒరిజినల్ బార్డరు ఈ మానికి మధ్య ఈ తాటి మాని ఇదంతా వచ్చి వాళ్ళు నాటుకునింది. మనకు సరిహద్దు పులికాటు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ఏంటంటే పులికాటుకి ఇది బార్డర్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 20 అడుగు అంతే. వాళ్ళు వచ్చి ఆక్రమంగా నాటుకునింది. అది ఆక్రమించుకున్నారు. పులికాటు లేకనే తమిళనాడు మత్స్యకారులు రీసెంట్గా జరిగింది. ఇదే ఆక్రమించుకున్నారు. దీని మీద మేము దాదాపు ఇంతకు ముందు కూడా ఏంటంటే ఎంతవరకు ఆక్రమించలా, కొంతవరకు ఆక్రమించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న పులికాట్ ఉప్పునీటి సరస్సుకు జీవమైన నీరొచ్చేది సముద్రం నుంచే. గతంలో సహజ సిద్ధంగా ఉండే ముఖద్వారాల నుంచే సముద్రపు నీరొచ్చేది. కానీ పూడికతో నిండిపోవడంతో సరస్సులో నీటి శాతం తగ్గిపోయింది. సో ఏపీలో ఉన్నటువంటి ముఖద్వారాలు పూర్తిగా మూసుకుపోవడంతో మత్స్య సంపద అనేది సముద్రం నుంచి రావడం పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో దీంతో తమిళనాడు వైపు వెళ్తున్నటువంటి పడవలు ఆ ప్రాంతంలో 2 వర్గాల మధ్య కూడా ఒక పోరాటం అనేది మొదలవుతోంది. అది చేపల కోసం కాదు. సో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆ పోరాటం అనేది ప్రతిసారి కూడా చేయాల్సిన పరిస్థితి మన ఏపీ జాలర్లకు ప్రతిసారి కూడా ఎదురవుతుంది. ఒకప్పుడు నిత్యం నీటితో నిండి ఉండే పులికాట్ సరస్సు ఏపీలో ఎడారిలా మారిపోయింది. నీరు పుష్కలంగా ఉంటేనే మత్స్య సంపద లభిస్తుంది.
దానిపై ఆధారపడి జీవించే లక్షలాది మంది జాలర్ల జీవితాల్లో వెలుగు నిండుతుంది. కానీ ప్రస్తుతం వారికి ఉపాధి లేకుండా పోతోంది. ఆడ చేపల వేట సరిగా దొరకడం లేదు, మళ్ళీ గొడవలు జరుగుతుంది ఇరు రాష్ట్రాల మధ్య. అందువల్ల ఆటోతో తీసుకొని ఆడ సంపాదన శుభ్రంగా లేదు. వెళ్ళలేని చాలా కష్టపడుతున్నారు. పని దొరికితే పనికి పోయేవాళ్ళు, కూలీ వాళ్ళకి బేల్దారి పనికి పోయేవాళ్ళు, ఇలాంటివి అయిపోయాం మేము. ఫస్ట్ అన్నీ బాగా బతికేది, ఇప్పుడు దొరకడం లేదు, ఏం చేపలు దొరకడమే లేదు. రోజు రోజుకు సరిహద్దు వివాదాలు తారాస్థాయికి చేరడంతో తమిళనాడు రైతులు, నెల్లూరు రైతుల మధ్య జగడంలాగా మారింది. సరిహద్దులు తెలియని మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో అక్కడ వారికి పట్టుపడుతున్నారు. తమ సరిహద్దుల్లోకొచ్చి చేపలు ఎలా పడతారంటూ ఘర్షణలకు దిగుతున్నారు. అంతేకాదు, ఆంధ్ర మత్స్యకారులపై కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారు. அங்கே போனால் அடிக்கிறாங்க செய்கிறாங்க தமிழ்நாட்டுக்காரங்க. அதெல்லாம் எங்கள் பாடு தான், இதை கட்ட முடியறது இல்லை. அப்படி எது கேட்டாலும் போலீஸ்காரங்க வந்து வலையெல்லாம் பிடிக்கின்னு போயிடுறாங்க. அங்கே ஜெயிலில் போய் வச்சுறாங்க, அங்கே போலீஸ் ஸ்டேஷனில். ఆంధ్ర పులిఘాటు, తమిళనాడు పులిఘాట్లు వాళ్ళు ఇక్కడ వేట చేస్తున్నారు. దీని ఏంటంటే మన ఆంధ్ర బార్డర్ అక్కడ వచ్చి ఎండాకాలం నీళ్ళు తగ్గిపోతాయి. మోతలు ఇక్కడ ఉండే వల్ల ఇక్కడనే నీళ్ళు ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. చేపలు, రొయ్యలు అన్నీ ఇక్కడ ఎక్కువ పడతాయి. మన జీవితాన్ని ఇక్కడ పడతాయి. అందువల్ల ఇక్కడ వస్తే ఇది మన ఆంధ్ర బార్డర్ అని మనం వస్తాము. వాళ్ళు వచ్చి ఏమంటే తిరుపతి వాళ్ళ పోలీసు వాళ్ళు తీసుకుని వచ్చి మనం వేట చేస్తే మన ఆడవాళ్ళు కూడా తీసుకుని వచ్చి ఇక్కడ వేట చేస్తాము. అప్పుడు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుని వచ్చి మమ్మల్ని బోట్లు వాళ్ళని తీసుకుని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. సరిహద్దులు తెలియని మత్స్యకారులు ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పడిపోయారు. వివాదాలు, చట్టాలు తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. వేట కోసం వెళితే ఇవెక్కడి కష్టాలంటూ వాపోతున్నారు. ప్రకృతి ఇచ్చిన సంపదను పంచుకోవాల్సింది పోయి పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. 2014లో జరిగినటువంటి ఘర్షణ కొన్ని వందలాది కుటుంబాల జీవితాలు మార్చేశాయి. దాదాపు 162 మంది ఇప్పటికీ ఈ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే కేసు తుది తీర్పు దశకు చేరుకుంది. అయినప్పటికీ కూడాను ఒక కేసు ముగిసినా కూడా వారి కష్టాలు ముగిశాయన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. చూసి చూస్తుంటారు వాళ్ళ అధికారులు మన బార్డర్లో చొరపడి మన వాళ్ళని కొట్టి మన వాళ్ళని మన బోట్ని లాగని పోతే కూడా ఎవరు పట్టించుకోలే. దాని మీద కక్షణ జరిగింది. గవర్నమెంట్, ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోపోయిన వల్ల మత్స్యకారుల గొడవ జరిగి 197 మంది మీద కేసు పెట్టారు. ఒక్కొక్కరి మీద 4 కేసులు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. రేపో మాపో దాని మీద జడ్జిమెంట్ వస్తాయి. ఏం చేస్తారో ఏం జరుగుతాయో తెలియదు. అయినా ఇప్పుడు కూడా ఆ సమస్య తీరదు. సముద్ర ద్వారాలు పూడికతో నిండిపోవడంతో పెద్ద పడవలు సముద్రంలోకి వెళ్లడం కష్టంగా మారింది. దాంతో జాలర్లు తమిళనాడు వైపు వేట కోసం వెళ్లాల్సిన పరిస్థితి. అదే ఇప్పుడు వీళ్లని మరింత ఇబ్బందిలోకి నెట్టేలా చేస్తోంది. బతుకు తెరువు కోసం ఆంధ్ర మత్స్యకారులు పోరాటం చేస్తుంటే తమిళనాడు వాసులు మాత్రం తమ ఉనికి కాపాడుకునేందుకు ఎదురు తిరుగుతున్నారు. ఇరు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య చేపల వేట చిన్నపాటి యుద్ధానికి దారితీస్తూ ఉండడం ఆగ్రహ జ్వాలలకి కారణమవుతోంది. బతుకు తెరువు కోసం మేము ఇన్ని సంవత్సరాలు పోరాడుతున్నా కూడా కనీసం మమ్మల్ని పట్టించకుండా ఓటుకు మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ మమ్మల్ని గొడవ పెట్టి మమ్మల్ని ధ్వంసం చేసి మా ఓటు తీసుకునే దానికి మాత్రమే గురి ఉంటారు తప్ప మా మత్స్యకారులకి ఇంత అదో ఎక్కడ దాకా ఉంది. ఇక్కడ దాకా ఉంటే ఆడ చూడండి, ఎక్కడ దాకా దాదాపు 5 కిలోమీటర్ దాకా మాను నట్టుండారు తమిళనాడు మత్స్యకారులు. అధికారులు, తమిళనాడు అధికారులు సహకారిస్తూ వాళ్ళు సహకరించి, పోలీసులు సహకరించి వాళ్ళు అక్కడ దాకా దాదాపు 5 కిలోమీటర్ దాకా వాళ్ళు తాటి మన్ను నాటుకుని వాడు ఆక్రమించుకుంటే ఇక్కడ దాకా అది మేము ఇంకా అగవతలా మేము వేట చేసినప్పుడు మమ్మల్ని కొడుతుంటారు. ఇది మా బతుకు తీరు, మా మత్స్యకారుల, ఆంధ్ర మత్స్యకారుల యొక్క బతుకు తీరు పులికాట్ లేకులు. ఇక్కడ ఒక దిబ్బ ఉంటాయి. దీని ఏంటంటే కురి తిట్టని చెప్తున్నారు. ఈ కురి తిట్టు అనేది ఒక దిబ్బ ఉంటాయి. అక్కడ మన వాళ్ళ ఆడవాళ్ళు వస్తే కూడా అక్కడ వాళ్ళ కట్టేదానికి అక్కడ బాగా ఉంటాయి. ఏదైనా వస్తే 4 రోజులు 5 రోజులు ఇక్కడ నిలబడతారు ఆడవాళ్ళు తీసుకుని వచ్చేదానికి. వాళ్ళు అన్నం తినేదానికి, అన్నం చేసేదానికి ఆ దిబ్బ బాగుంటాయి. మన వాళ్ళు అక్కడ వస్తే వీళ్ళు వచ్చి వాళ్ళ బోట్లు అన్ని తీసుకుని వెళ్ళిపోతారు. 2014లో జరిగిన ఘర్షణలు వందలాది మత్స్యకార కుటుంబాల జీవితాల్ని మార్చేశాయి. దశాబ్దానికి పైగా సాగిన ఈ విచారణ ఇప్పుడు తుది తీర్పు దశకు చేరుకుంది. కేసు ముగిసినా కష్టాలు ముగుస్తాయా లేదా అన్న మీమాంస మాత్రం కొనసాగుతోంది. రేపో మాపో ఆ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పు కూడా రాబోతోంది. సో ఎందుకు ప్రతిసారి కూడా
చేపల వేట కోసం అని వెళ్ళి బతుకు తెరువు కోసం వెళ్ళి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మాకు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు మా గురించి పట్టించుకోవడం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు పదే పదే ప్రశ్నిస్తున్నా. సో మాకు సమాధానం దొరకడం లేదు. కేవలం మమ్మల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప మా పరిష్కారం మాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు అనేది వీరు చెప్తున్నటువంటి మాట. ప్రతిరోజు సముద్రంలోకి వెళితే కానీ జాలర్ల కడుపు నిండదు. వేటకు వెళితే ఎప్పుడు తిరిగొస్తారో తెలియదు. ఒకవైపు నిత్యం అలలతో పోరాటం చేస్తున్న మత్స్యకారులు, మరోవైపు సరిహద్దు వివాదాలు, సమస్యలతో సతమతమవుతున్నారు. అసలు పులికాట్ లేక్లో ఆంధ్ర తమిళనాడు సరిహద్దు వివాదం ఏంటనేది ఒకసారి చూద్దాం. డ్రోన్ ద్వారా అసలు ఒరిజినల్ పొజిషన్ ఏంటో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు కనబడుతోంది ఒక తాటి చెట్టు మొద్దు ఇక్కడ నాటి ఉంది. ఇది యాక్చువల్గా అయితే పాత సరిహద్దు. సో ఇక్కడ గతంలో ఇక్కడి వరకు కూడా ఆంధ్ర సరిహద్దుగా చెబుతుండేవాళ్ళు. ఇక్కడి వరకు కూడా మన ఏపీకి సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కూడా చేపల వేట సాగించేవారు. ఒక్కసారి ఇటువైపుగా వెళితే, అంటే నాకు కుడివైపుగా వెళితే అక్కడ మనకు తాటి చెట్లు, తాటి మొద్దులు కనబడుతున్నాయి. సో అక్కడ వరకు కూడా ఇప్పుడు లేటెస్ట్గా తమిళనాడుకు చెందినటువంటి మత్స్యకారులు అక్కడ వరకు కూడా వచ్చి ఇది మా సరిహద్దు అంటూ అక్కడ సరిహద్దు గుర్తుగా అక్కడ ఆ తాటి చెట్లను నాటినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే దాదాపు కొన్ని చోట్ల 500 మీటర్లు, కొన్ని చోట్ల కిలోమీటర్లు, కొన్ని చోట్ల 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అదేంటి అని ప్రశ్నిస్తే తిరిగి తెలుగు జాలర్లపైనే దాడులకు తెగబడుతూ ఉన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న పులికాటు మత్స్యకారులకి ఎదురుచూపులు తప్పట్లేదు. ఇంకా ఎన్నేళ్లు ఈ వివాదాల మధ్య మా బతుకులు చిక్కుకుపోవాలి? సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? పూడికతీత పనులు ఎప్పుడు చేపడతారు? గంగపుత్రులకి ఎప్పుడు భరోసా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. పులికాట్లో తమిళనాడు మత్స్యకారుల అభ్యంతరం కారణంగా ఏపీకి చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా చాలా మంది ఇప్పటికే చేపల వేటను మానుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇరకం దీవి, ఇది ఇరకం గ్రామానికి సంబంధించినటువంటి బోట్లు. ఇవి మామూలుగా అయితే ఈ పాటికి ఉదయమే చేపల వేటకు వెళ్ళి అక్కడ వలలు వేసి రాత్రి వరకు కూడా ఉండి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే వరుసగా మనకు పదుల సంఖ్యలో బోట్లన్నీ కూడా ఈ విధంగా లంగరు వేసి ఇక్కడ ఒడ్డుకి కట్టేసినటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఇలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 18 గ్రామాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. సో కేవలం 10% మాత్రమే మత్స్యకారులు చేపల వేటకు వెళుతున్నారు. అది కూడా సరిహద్దుకి ఇవతలే, అంటే తమిళనాడు సరిహద్దు వరకు కూడా వెళ్లకుండా పరిమితం చేసుకుని ఎవరికి వారు చేపల వేటకు వెళ్తూ ఉన్నారు. పులికాట్కి పోర్టు ద్వారా సహజ సిద్ధంగా సముద్రపు నీరు వచ్చి చేరాలి. కానీ ఏపీలో ఉన్న 2 ముఖద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి. తమిళనాడులోని పలవేర్కాడు నుంచి మాత్రమే పులికాట్కి సముద్రపు నీరు వచ్చి చేరుతోంది. అదే ఇప్పుడు 2 రాష్ట్రాల మత్స్యకారులని ఇరకాటంలో పడేస్తోంది. పూడిక తీస్తే తప్ప ఏపీ బార్డర్ నుంచి వేట కొనసాగించే అవకాశం లేకపోవడం ఆంధ్ర మత్స్యకారులకి శాపంగా మారింది. సముద్రం నుంచి పులికాట్కు సహజ సిద్ధంగా నీరు వచ్చేందుకు మొత్తం 3 ముఖద్వారాలు ఉన్నాయి. ఒకటి తమిళనాడులోని పలవేర్కాడులో ఉంది. 2 శ్రీహరికోటకు సమీపంలో ఉన్నటువంటి ఒక ముఖద్వారం, అది కూడా పూర్తిగా మూసుకుపోయింది. మరొకటి రాయదూరు, వాకాడు మండలం. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక ముఖద్వారం ఉందన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనకు లేవు. కొన్ని దశాబ్దాల క్రితం ఇది పూర్తిగా కూడా ఈ తొలగింపు, అంటే ఇక్కడ డ్రెడ్జింగ్ చేసేటువంటి పనులు తమిళనాడులో జరుగుతున్నాయి, కానీ ఇక్కడ మాత్రం జరగడం లేదు. సో ఈ కారణంగానే ఇక్కడ పూర్తిగా కూడా సీమౌత్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది. సో ఈ ముఖద్వారాలు పూర్తిగా మూసిపోయినటువంటి పరిస్థితుల్లో సో తమిళనాడు వైపుగా ఈ మత్స్య సంపద అంతా కూడా వస్తుంది. తరచుగా ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. 2014లో జరిగిన గొడవలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఏపీ జాలర్ల పడవలని తమిళనాడు జాలర్లు ధ్వంసం చేయడంతో ప్రతీకారంగా తెలుగు జాలర్లు వారితో ఘర్షణకు దిగారు. ఆ సమయంలో 197 మందిపై కేసులు నమోదయ్యాయి. కోర్టులో 12 ఏళ్లుగా సాగిన విచారణ తుది దశకు చేరుతోంది. ఏ క్షణంలో అయినా తుది తీర్పు వచ్చే అవకాశం ఉండడంతో మత్స్యకారుల్లో తీరని ఆందోళన కనిపిస్తోంది. ఒకవేళ మా వాళ్ళు కానీ శిక్ష పడితే ఆడ బిడ్డ మొగ పిల్లకాయలు మొత్తం అందరూ రోడ్డు మీద మేము కూర్చోవాల్సిందే తప్ప రోడ్డు మీద మమ్మల్ని ఎలాంటి శిక్ష ఇచ్చినా ఎలాంటి ఏంటంటే ఆల్రెడీ భరిస్తున్నాము. ఇన్ని సంవత్సరం ఒక సరిహద్దు ఒక రాయి జీపీఎస్ పెట్టేప్పుడు చూసాము ఇక్కడ దాకా ఆంధ్ర, ఈడ ఒక రాయి ఆంధ్ర వచ్చి ఒక రాయి నాటితే వాళ్ళు తెలిసిపోతాయి తమిళనాడు. వాడు వచ్చి ఆక్రమించుకుంటే మీరు నోరు మూసుకుని మీరు చూస్తూ ఉంటే. 10 ఏళ్లకు పైగా సాగిన ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఇప్పటి వరకు 30 మందికి పైగా వివిధ కారణాలతో మృతి చెందగా 162 మంది మిగిలారు. ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో తెలియక మత్స్యకారులతో పాటు వారి కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. సముద్రం నుంచి పులికాట్కు వచ్చేటువంటి మార్గం మూసుకుపోయినటువంటి ముఖద్వారాలు, సో తగ్గిపోయినటువంటి చేపల వేట, సో ఈ కారణంగా తమిళనాడు వైపు
తెలుగు జాలర్లు వెళ్ళక తప్పనిసరి పరిస్థితి. సో అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలు, పోర్టు చుట్టూ తిరుగుతున్న జీవితాలు. ప్రళయ కావేరి ఒడ్డున బతుకుబండి కోసం సాగుతున్న ఈ పోరాటం ఎవరి తప్పు, ఎవరి బాధ్యత? గొడవలకి సంబంధించిన కేసులో ఆంధ్ర పరిధిలోని మత్స్యకారులు 10 ఏళ్లుగా తిరువళ్లూరు కోర్టుకి తిరుగుతూనే ఉన్నారు. దీంతో ఇటు జీవనోపాధి లేక, కుటుంబాలని నేరుగా చూసుకోలేక ఆర్థికంగా కుదేలైపోయారు. ఇరు రాష్ట్రాల అధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని చూసినా ఒక్కొలిక్కి రాలేదు. సో ఈ పులికాట్లో తమిళనాడు వైపు ఏమాత్రం కొంచెం ముందుకు వెళ్ళినా కూడా తెలుగు జాలర్లపై తమిళ జాలర్లు దాడులకు పాల్పడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది బార్డర్ దాటి తమిళ జాలర్లందరూ కూడా, తమిళనాడుకు చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా ఇక్కడ ఏపీ తీరం వైపు అంటే పులికాట్ లేకు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ఇక్కడ వచ్చి చేపల వేటను సాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పదుల సంఖ్యలో పడవలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. సో ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఇదే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మత్స్యకారులు ఇక్కడికి వస్తే కనుక తిరిగి వారిపైనే దాడులకు తెగబడేటువంటి పరిస్థితి గతంలో అనేకం జరిగాయి. ఇదే విషయమై ప్రతిసారి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి బోట్లన్నీ కూడా ఇదే విధంగా ప్రతిసారి కూడా చొరబాట్లకు గురవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మత్స్యకారులు పదే చెబుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సరిహద్దుపై ఎవరి వాదన వారిది. ఎరకం దీవికి సమీపంలో ఉన్న కురివితెట్టు, తెట్టుపేట ప్రాంతాలు తమవే అని తమిళనాడు జాలర్లు వాదిస్తుండగా ఏపీ భూభాగాన్ని ఆక్రమించారని తెలుగు జాలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వరకు ఇక్కడ సముద్రం దగ్గర ఉండేది, ఆటపోట ఉంటుంది, ఇక్కడ నీళ్ళు ఇక్కడ వస్తుంది, అన్ని చేపలు ఇక్కడ వస్తుంది. మా బార్డర్కి వచ్చినా కూడా మా తీసుకోలేదని ఎంత సార్ నాకు బతకాల? కంపల్సరీ బార్డర్ ఎంగలు మా ఆంధ్ర మాకు కావాలా? யாருமே அந்த பாட்டுக்கு யாரும் பொறுத்தில்ல. அவங்களும் ஒரு சில படகுக்கு இங்கே தொழில் பண்ணுவாங்க. இந்த முகத்தோடு அடைப்பட்டா அங்கேருந்து இங்கே கொஞ்சம் தொழில் பண்ணுவாங்க. நாங்கள் சொன்னோன்னா அவங்க போயிடுவாங்க. இதுதான் பாரம்பரியமாக நடக்குது. ఇంకెందు యారు అంగ పోయి తొలిల్ పండుది ఇల్ల. అయితే ఈ ప్రాంతం భౌగోళికంగా ఆంధ్రాలోని సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో వస్తుంది. ఈ నేపథ్యంలో పులికాట్లో సర్వే చేపట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వివాదం నానాటికి రగులుతో వచ్చింది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి పడవేర్కాడులో ఉన్నాం. సో ముఖద్వారాలు ఏపీలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి పడవేర్కాడులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ సీ మౌత్ అనేది ఎంత క్లియర్గా ఉందో, సముద్రం నుంచి నీరు అలాగే ఇటు పులికాట్లోకి రావడానికి, ఈ ప్రాంతంలో పులికాట్లోకి రావడానికి ఎంతో అనువైనటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో ప్రతి ఏటా కూడా తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ సీమౌత్లో డ్రెడ్జింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా కూడా తొలగిస్తూ ఉంటుంది. దీంతో నీరు ప్రతి నెల కూడా అంటే పోటుకి నీరు వచ్చేటువంటి సమయంలో ఈ మత్స్య సంపద కూడా పులికాట్ లేక్లోకి ఇక్కడి నుంచి సముద్రం నుంచి వస్తూ ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఇక్కడ విరివిగా మత్స్య సంపద అనేది చేపల వేటకు వెళ్ళినప్పుడు దొరుకుతుంది. ఏది ఏమైనా సరిహద్దు వివాదం ఎడతెగని సమస్యగా మారింది. సమస్య పరిష్కారానికి ముఖద్వారాల పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని తెలుగు జాలర్లు కోరుతున్నారు. పులికాట్పై 18 పంచాయతీల్లోని 42 గ్రామాల మత్స్యకారులు ఆధారపడున్నారు. ఇరు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య నడిసంద్రంలో నిత్యం ఫైట్లు కొనసాగుతుండటంతో ఈ సమస్యకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అని ఎదురు చూస్తున్నారు. డ్రెడ్జింగ్ పూడికతీతకు సంబంధించి కూడా 157 కోట్లతోటి డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. దీన్ని ఏపీ మెరైన్ బోర్డు ఏజెన్సీగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా పనులు కూడా గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన వెంటనే దీనికి సంబంధించి కూడా మేము త్వరితగతిన పనులు పూర్తి చేసి మత్స్యకారులకి చేపలు పట్టుకోవడం అనుకూలంగా ఉంటుందని మేము చెప్తా ఉన్నాము. పులికాట్ సరస్సు సముద్ర తీర రేఖకి సమాంతరంగా ఉండటం వల్ల సముద్ర జీవులకే కాదు వలస పక్షులకి ఆవాసంగా మారింది. అందుకే సరస్సు చుట్టూ ఉండే మత్స్యకార కుటుంబాలకు ఇది జీవనాధారమైంది. అలాంటి సాగరం సమరానికి కేంద్రంగా మారడం ఎవ్వరికీ మంచిది కాదు. మత్స్య సంపద కోసం వేటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి చేరడం అస్సలు మంచిది కాదు. అందుకే జాలర్లు ప్రయోజనాలని పరిరక్షించాలి. వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. మత్స్యకారులకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఎందుకంటే మన నియోజకవర్గంలో అటు గూడూరులో కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ వాళ్ళకి అండగానే నిలబడతాం. వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా తీర్చే ప్రయత్నం చేస్తాం.
అలాగే ముఖద్వారం దగ్గర కూడా మనకు 90 కోట్ల వరకు కూడా శాంక్షన్ అయింది. అది మొత్తం 150 కోట్ల వరకు మనకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అది కూడా జిల్లా మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది మళ్ళీ కూడా రివైవ్ చేసి దాన్ని పెంచి అది కూడా ముఖద్వారం కూడా ఓపెన్ చేస్తే అప్పుడు మత్స్యకారులకి సంపద కూడా పెరుగుతుంది, వాళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుందని ముఖ్యమంత్రి గారు దాని గురించి కూడా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వేలాది మంది జీవితాలతో ముడిపడిన అంశమైనందున అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. అప్పుడే అలల ఒడి నిండుగా ఉండి జాలర్ల బతుకు పండుతుంది. పులికాట్లో చేపల వేటకు వెళ్లే జాలర్కి తెలియదు క్షేమంగా సాయంత్రం ఇంటికి వస్తానో రానో అని. అలలతో జరిగే పోరాటం ఒకటైతే సరిహద్దు వివాదాలతో జరిగే పోరాటం మరొకటి. దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ప్రళయ కావేరీ జాలర కుటుంబాలు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాయి. ఇంకా ఎన్నేళ్లు మా బతుకు ఈ వివాదాల మధ్య చిక్కుకుపోవాలి? సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?